నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సమగ్రంగా పరిశీలిస్తామని ఇప్పటికే డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా గాయని మంగ్లీ కుటుంబంపై కూడా పోలీసుల దృష్టి పెట్టారు. సో అటువైపు నుంచి కూడా విచారణ చేస్తున్నారు. మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాలపైన కూడా విచారణ జరుగుతోంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్సాక్షన్ జరిగినాయి. రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్కు 3 సార్లు డబ్బులు బదిలైనట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు జమ అయినటువంటి వెంటనే విత్డ్రా చేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఎంత అమౌంట్ ఉంది? పెద్ద మొత్తమా, చిన్న అమౌంటా? విత్డ్రా చేసే అమౌంట్ అంటే అది ఎంతలో ఉంటుంది, ఎంతలో అయితే విత్డ్రా చేయగలుగుతాం. సో ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు మధు బ్యాంక్ ఖాతాను కూడా సీజ్ చేశారు. అట్లాగే మధు కానీ, హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్ ఖాతాలపైన పూర్తి వివరాలు కావాలంటూ కూడా బ్యాంకులకు అధికారిక లేఖలు కూడా పంపడం జరిగింది. లావాదేవీల వెనక అసలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఏముంది, ఏ కోణంలో దర్యాప్తు సాగుతోంది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ నడుస్తోంది. మంగ్లీ పైన గతంలో కూడా ఆరోపణలు జరిగాయి. ఫామ్ హౌస్లో లిక్కర్ పార్టీ నడుస్తోంది అంటూ అప్పుడు ఎస్ఓటీ పోలీసులు కూడా దాడులు చేయడం జరిగింది. సో దాంట్లో ఏదో డ్రగ్స్ ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అట్లాంటి ఏమీ లేదన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే మరొక్కసారి మంగ్లీ చుట్టూ వివాదం తిరుగుతోంది. మైక్రో ఫైనాన్స్ కేసులో పేదలను, గిరిజనుల్ని వాళ్ళ దగ్గర నమ్మించి మోసం చేసి దరిదాపు 100-150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అన్నది ప్రధానంగా అడ్వకేట్ సుబ్బారావు చేస్తున్నటువంటి ఆరోపణ. అదే అడ్వకేట్ సుబ్బారావు పైన మంగ్లీ కేసు పెడితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఆ విచారణ ఎటువైపు ఉండబోతోంది, మరి సుబ్బారావును పోలీసులు విచారిస్తారా? చాలా అంశాలు దీంట్లో కొన్ని క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ మంగ్లీయా పాయింట్ లేదంటే మధువా పాయింట్ అనేది కాదు. నమ్మి అంటే ఒక్కొక్క సెలబ్రిటీ అన్నటువంటి వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశంతో నమ్మి పేదలు, గిరిజనులు లక్షలు 2 లక్షలు అప్పులు తీసుకొస్తే వాటికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి 1-2 నెలలు ఇంట్రెస్ట్లు ఇచ్చేసి ఆ తర్వాత మోసపోయిన ఉన్నటువంటి బాధితులు వాళ్ళ పక్షాన నిలబడాల్సింది ఎవరు, వాళ్ళకి న్యాయం జరగాల్సింది ఎవరు, ఈ కోణం ఇప్పుడు బయటికి రావాలి. సో దీంట్లో ఎవరు ఫ్రాడ్ చేశారు, ఎవరు ఈ స్కామ్ చేశారు, దీంట్లో మంగ్లీ పాత్ర ఎంత ఉంది, లేదంటే మంగ్లీ పేరు పెట్టుకొని మంగ్లీనే అందులో ట్రాప్లోకి తీసుకొచ్చి మంగ్లీ పేరును డ్యామేజ్ చేస్తున్నారా, లేదంటే మంగ్లీయే దీని వెనకాల ఉందా, తమ్ముడిని ముందు పెట్టి నడిపిస్తున్నారా? చాలా అంశాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మాట్లాడదాం ఇదే అంశం పైన. మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్ తర్వాత మంగ్లీకి సంబంధించినటువంటి మంగ్లీ తరఫున న్యాయవాది కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సునీల్, మంగ్లీ కేసుకు సంబంధించి చాలా అంశాలు వస్తున్నాయి. సో మంగ్లీ ఇందులో ఉంది, మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్, మంగ్లీ వెనకాలండి, దీని వెనకాల నెట్వర్క్ వెనకాల ఉందన్నటువంటి ఆరోపణలు కొంత రోజుల నుంచి వినిపిస్తున్నాయి. బట్ వాస్తవాలు ఏంటి, పోలీస్ విచారణ ఎట్లా నడుస్తోంది? ఈరోజు డీజీపీ సివి ఆనంద్ కూడా ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి సునీల్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి ఈ విషయంలో? ఎస్ శ్రీకాంత్, మైక్రో ఫైనాన్స్ అనేది ఒక గోకుల్ నందన ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక కంపెనీ స్టార్ట్ చేసి బాధితుల దగ్గర నుంచి 150 నుంచి 200 కోట్లు వసూలు చేసినటువంటి కేసు గతంలోనే సిఐడిలో నమోదైంది. సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే మంగ్లీ మీద అటు ప్రముఖ గాయని, నేపథ్య గాయని, ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతూ వస్తున్నటువంటి మంగ్లీపై కూడా గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావు, హైకోర్టు న్యాయవాది సుబ్బారావు అనే వ్యక్తి కేసు పెట్టడంతో ఈ కేసు అంతా ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. అసలు మంగ్లీపై ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది, మంగ్లీతో పాటు అతని టీం మొత్తం కూడా నన్ను బెదిరింపు గురి చేస్తుంది, నన్ను చంపాలని చూస్తున్నారంటూ కూడా సుబ్బారావు అనేటువంటి ఒక న్యాయవాది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే ఆ కేసు ద్వారానే మొత్తం ఉదంతం మొత్తం కూడా బయటకు వచ్చింది. అసలు మైక్రో ఫైనాన్స్ కేసు ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి అసలు నిందితులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, అసలు ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీపై ఫిర్యాదు చేశారో ఆ వెంటనే మంగ్లీ రెస్పాండ్ కావడం జరిగింది. వెంటనే సుబ్బారావు మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపు నుంచి సుబ్బారావు అనే న్యాయవాది వకాలతు తీసుకోవడం జరిగింది.
దీంతోపాటు మంగ్లీని కూడా డబ్బులు డిమాండ్ చేశాడు, 10 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు, తనను సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాలని తన మీద ఒత్తిడికి గురి చేశాడంటూ కూడా మంగ్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇదే సుబ్బారావు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ ఏదైతే రమావత్ మధు సునీల్ సుబ్బారావు మంగ్లీపై ఏంటంటే బాధితుల తరపున ఆయన వకాలత పుచ్చుకొని పోలీసులకు అప్రోచ్ అయ్యారు. సో అక్కడ పాయింట్ ఏంటంటే బాధితులు సుబ్బారావు దగ్గరికి వచ్చారంటే సో బాధితుల వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో వాస్తవానికి ఆ బాధితులు ఏమంటున్నారు, బాధితుల వర్షన్ ఏంటి, నిజంగానే దాంట్లో మంగ్లీ ఉందా, లేదంటే మంగ్లీ పేరు పెట్టుకొని ఈ కంపెనీ ఏమైనా రన్ చేశారా, మంగ్లీకి లేదంటే ఈ బాధిత ఎవరైతే A1గా అక్యూజ్డ్గా ఉన్నటువంటి మధు అనేటువంటి వ్యక్తి ఉందో సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సన్నిహిత్యం ఏంటి, ఎట్లా చూడాలి, వాళ్ళ తమ్ముడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరికి ఫ్రెండ్స్, ఈ బాధితుల వర్షన్ ఏంటి, ఏమంటున్నారు వాళ్ళు, మంగ్లీ పేరుతోనే మేము డబ్బులు కట్టామంటున్నారా? ఎస్, ప్రస్తుతం అయితే బాధితుల వర్షన్ అయితే ఒక రకంగా ఉంది. ఎందుకంటే మంగ్లీ వెనక ఉంది, మా వెనక మంగ్లీ మొత్తం కూడా ఇదంతా నడిపిస్తుంది. కానీ కంపెనీలో ఎక్కడ కూడా మంగ్లీ పేరు లేదు, కంపెనీ ఎండీ కాదు, కంపెనీ చైర్మన్ కాదు, కంపెనీలో పార్ట్నర్ కూడా కాదు. అయినప్పుడు కూడా మంగ్లీ మా వెనక ఉందని చెప్పి బాధితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారనేది బాధితులు చెప్తున్న వర్షన్. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, మంగ్లీ పేరు లేకుంటే మంగ్లీ పేరు ఎందుకు వస్తుంది, మంగ్లీ కంపెనీలో భాగస్వామ్యం కాదు. అయినప్పుడు కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడు, మెయిన్ A1గా ఉన్నటువంటి రమావత్ మధు ఉన్నాడో ఆ రమావత్ మధుతో ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఈ మంగ్లీ పేరు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మంగ్లీ ఉంది కాబట్టే తాము డబ్బులు కట్టాము, ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మంగ్లీ చూసి మేము కట్టామనేది బాధితుల వర్షన్. కాబట్టి ఇక్కడ మంగ్లీ కూడా రాజ్ న్యూస్ సంప్రదించింది, కానీ మంగ్లీ కూడా ఒకటే చెప్తుంది, తాను ఎక్కడ కూడా ఈ కంపెనీకి ఎండీ కాదు, కంపెనీకి చైర్మన్ కాదు, తన పేరు తనతో ఎంతోమంది ఫోటోలు దిగుతూ వస్తుంటారు, ఎంతోమంది కలుస్తూ ఉంటాను, అది నా పేరు వాడుకొని ఎవరైతే మోసం చేశారో దానికి నేను ఎంత బాధ్యుతురాలని, ఏ విధంగా బాధ్యుతురాలని నేను అవుతాను, దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలి. పోలీస్ అధికారులను కలిసింది, అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నను కలిసి వినతి పత్రం ఇచ్చింది. బాధితులకు న్యాయం చేయాలి, బాధితుల పక్షాన నేను పోరాటం చేస్తానని గతంలో డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని కలిసింది. తనపై ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వేస్తున్నారు. దీంతో పాటు బాధితులకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా బాధితుల వెనుక నేను ఉంటాను, దీనిపై న్యాయం చేయాలి కూడా సునీల్ పోగలేనిదే నిప్పు రాదు అని అంటూ ఉంటారు. సో వీళ్ళు మంగ్లీతో ట్రావెల్ అయినటువంటి వ్యక్తులు, మంగ్లీతో ఫోటోలు ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ ఆ డబ్బుల కట్టల విజువల్స్ ఏవైతే ఉన్నాయో డబ్బుల కట్టల విజువల్స్ వాళ్ళ తమ్ముడు అన్నారు. బట్ ద కమింగ్ టు మంగ్లీ వీడియో ముందు తీసుకొచ్చారు, వీడు ఒకడెట్లయితారు, వాడు నా తమ్ముడు కాదు, ఈయన నా అసలైనటువంటి తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది, మీడియా ముందు చూపించడం జరిగింది. బట్ ద పాయింట్ ఏంటంటే అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వెనకాల మంగ్లీ ఉంది అనంటే అంత గుడ్డిగా ఎవరు లక్షలు పెట్టరు కదా. మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్గా చేయడము, లేదంటే మంగ్లీ ఫోటోలు ఆ కంపెనీ పైన ఉండడము, మంగ్లీ ఆ కంపెనీకి ప్రమోట్ చేయడము, ఇట్లాంటివి ఏమైనా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఆ లైన్లో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్గా చేయడమా, మంగ్లీ ప్రమోషన్ చేయడమా, ఏమైనా వీడియోలు ఏమైనా ఫోటోగ్రాఫ్స్ చేయడమా, ఆ కంపెనీలో ఇన్వాల్వ్మెంట్, అట్లాంటివి ఏమైనా లింక్స్ కనిపించాయా దీంట్లో? ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది శ్రీకాంత్. ఎందుకంటే రమావత్ మధు ఎవరైతే A1 అక్యూజ్డ్ ఉన్నాడో అతను శివకు ట్రాన్సాక్షన్ జరిగిందనేది పోలీసులు కొంత నిర్ధారించారు. దాదాపు 1,50,000 రూపాయలు మధు అకౌంట్ల నుంచి శివ అకౌంట్లకు డబ్బులు బదిలీ అయ్యాయనట్టు చూశారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రమావత్ మధు అంటే అప్పుడప్పుడు మంగ్లీతో మాట్లాడేవారు, మంగ్లీతో ఉండేవాడు. ఎందుకంటే ఆ ఫోటోస్ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారితో అంటే సన్నిహితంగా ఉండేది. ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ ఇక్కడ మనం ఒకసారి క్లారిటీగా చూడొచ్చు, బాధితులందరూ కూడా గిరిజనులు బంజారులు, ఎందుకంటే సేమ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మంగ్లీ కూడా సేమ్ కమ్యూనిటీ, ఇక్కడ A1 నిందితుడు కూడా సేమ్ కమ్యూనిటీ, శివ కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి శివకు మధుకు మాత్రము పరిచయాలనే వారు ఫ్రెండ్స్ గా చెప్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ రకంగా కనిపిస్తోంది. ఎనీవే థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.